కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్టంద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఇచ్చిన రూపం ఇది, భగవంతుడిచ్చిన శరీరం ఇది. ఇంకొకళ్ళని చూసి మనం మురిసిపోవాల్సిన అవసరం ఏముందండి? చాలా తప్పు. అది మేకప్పే. అదేం నిజమైన అందమా? అదే నిజమైన సౌందర్యమా? చాలా తప్పు అది. మనల్ని మనం ఎప్పుడూ అట్లా అనుకోకూడదు. ఉన్న దాంట్లోనే ఏం అందంగా ఉన్నామో దాన్ని వెతుక్కోవాలంతే. అర్థమైందా? ఎప్పుడు కూడా నేనేదో కురూపుని, అందం లేని వాడిని, అందం లేని దాన్ని అని బాధపడకూడదు. చాలా తప్పది. అలా సుగ్రీవుడు రూపాన్ని మార్చుకొని వచ్చాడు. మార్చుకొచ్చి మనం ఈ రోజు నుంచి ఇద్దరం కూడా మైత్రి చేద్దాం, మనం ఇద్దరం దోస్తయాం దోనం అని కరచాలనం చెయ్యి ఇచ్చాడు. షేక్ హ్యాండ్ కదా. రాముడు కూడా మెల్లగా ఆ చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుని ఇలా అదిమి, చాలా మంచిది అంటే అలా ఎందుకు చూస్తారంటే షేక్ హ్యాండ్ చేయడం అనేది మన సంప్రదాయంలో లేదు. ఎందుకు వచ్చింది అంటే చైనీయుల వల్ల వచ్చింది. అది చైనీయులు ప్రారంభించారట. అలా షేక్ హ్యాండ్ ఇచ్చి మన చేతిలో ఉన్న రేఖల్ని చూస్తారట వాళ్ళు. వీడి ఆయుస్సు రేఖ ఎంత ఉంది, వీడి ధనరేఖ ఎంత ఉంది, వీడి విద్యారేఖ ఎంత ఉంది, వీడి ఉద్యోగ రేఖ ఎంత ఉంది, వీడి కీర్తి రేఖ ఎంత ఉంది, అలా పట్టుకున్నప్పుడు చూసేస్తారట. చూసి దాన్ని బట్టి ప్లాన్ వేస్తారట వాళ్ళు. అక్కడి నుంచి ప్రారంభమైంది అని చెప్తారు. అది చాలా పొరపాటు. ఇక్కడి నుంచే ప్రారంభమైంది. రామాయణంలో సుగ్రీవుడు ప్రారంభించాడు దాన్ని. ప్రారంభించి రాముడు అలా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఎప్పుడైతే రామస్పర్శ కలిగిందో సుగ్రీవుడు కూడా ఆ రూపం పోయింది. ఏదో ఇంద్రుడు రూపాన్ని ధారణ చేసి వచ్చాడు, ఇంద్రపుత్రుడు కదా, ఆ రూపం పోయింది, అసలైన రూపం వచ్చింది. ఇది నాకు కావాల్సింది. నీ రూపాన్ని నువ్వు చూపించు, ఏదో రూపాన్ని నాది అని చెప్పుకోవటం అవసరం లేదు. 2 చోట్ల జరిగింది రామాయణంలో, గుర్తుపెట్టుకోవాలి. 2 చోట్ల. మనల్ని మనగా ఇష్టపడే వాళ్ళనే మనం ఇష్టపడాలంత. మనల్ని వేరేగా ఇష్టపడే వాళ్ళతో అవసరం ఏముందండి మనకి? ఈ కాలం పిల్లలకి చాలా అవసరం ఇది. అందుకే చెప్తున్నా, యువతి యువకులకి ఏదో ఎవరినో చూసి అయ్యో అట్లా లేమే, అవసరం లేదు. ఇది మనం చూసే దృష్టిని బట్టి కాదు. కొంచెం అందం అనేది కూడా ఉంది, ప్రపంచం లేదని లేదు. అలాగని కేవలం అదే ప్రధానం, అది చాలా పొరపాటు, చాలా తప్పు. అది అందం అనేది ఏదో ఎన్నో కారణాలతో యాక్సిడెంట్లప్పుడు వెళ్ళిపోవచ్చు, ఏదో రోగం వస్తే కూడా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ చాలా సులభం, చాలా తేలిక. అందం అనేది ఎంతసేపు ఉంటుంది? అది దాన్ని కాదు చూడాల్సిందే, దాన్ని అభ్యాసం చేసుకోవాలి. అలా ఈ 2 ఘట్టాల్లో కూడా వాళ్ళిద్దరూ అసలు రూపాన్ని ధారణ చేసేట్టుగా ఆ శ్రీరాముడు చేశాడు. అసలు రూపాన్ని ధారణ చేసి రాముడు సుగ్రీవుడితో అన్నాడు, త్వం వయస్యోపి మే హృద్యః ఏకం దుఃఖం సుఖంచనౌ. అది చెప్పాల్సింది. ఎవరైనా ఫ్రెండ్ అయ్యారు కొత్తగా అంటే, ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్రెండ్వి, ఈ రోజు నుంచి మన ఇద్దరం మిత్రులం, ఈ రోజు నుండి ఏకం దుఃఖం సుఖంచనౌ. నా దుఃఖమైన సుఖమైనా నీదే, నీ దుఃఖమైన సుఖమైనా నాదే. అలా ఇద్దరం కూడా పరస్పరం పంచుకుని సుఖంగా ఆనందంగా ఉందాం. ఇది రాముడు సుగ్రీవుడితో చెప్పిన మాట. ఉపకార ఫలం మిత్ర విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణం. ఎలా ఎవరితో మైత్రి చేశాడు రాముడు చూడండి, చాలా చిత్రంగా ఉంది. ఇక్కడ న్యాయశాస్త్రంలో ఒక న్యాయం ఉంది. న్యాయం అంటే యుక్తి, ఒక ప్లాన్ అనుకోండి, బాగా అర్థమవుతుంది. నష్టాశ్వ దగ్ధరథ న్యాయం అని ఒక న్యాయం. నష్ట అశ్వ దగ్ధ రథ, అర్థమైంది కదా, పదాలే బాగానే ఉన్నాయి, మనకు తెలుస్తోంది. అంటే ఒకడు అడవికి వెళ్తున్నాడు. అడవిలో వేటకో లేదా ఇంకో రాజ్యానికో ఒక రాజు వెళ్తున్నాడు. వెళ్తూ మధ్యలో తన గుర్రాలు బాగా అలసిపోయా అనిపించి రథం నుంచి విడిపించాడు. ఆ గుర్రాలు మేతకని వెళ్ళి ఎటో పారిపోయాయి. ఎవరికి దొరకలేదు, ఎంత వెతికినా గుర్రాలు దొరకలేదు. రథం ఎలా నడుస్తుంది? వీడి దగ్గర రథం ఉంది. ఇంకో రాజు ఎవరో వచ్చాడు. ఆయన కూడా ఇలాగే చాలా అలసిపోయి కాసేపు ఆపుదామని బండి ఆపాడు. అక్కడ ఆపి గుర్రాలని విడిచి కట్టాడు. అవి మేస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఉన్నట్టుండి రథం అంటుకుపోయింది, రథం లేదు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ రాజు దగ్గర గుర్రాలు ఉన్నాయి, ఈ రాజు దగ్గర రథం ఉంది. నష్ట అశ్వ దగ్ధ రథ. ఇద్దరు కలిస్తే బ్రహ్మాండమైన రథం తయారవుతుంది. అలా సుగ్రీవుడు నష్టాశ్వ,
రాముడు దగ్ధరథ. వీళ్ళిద్దరూ కలిస్తే ఇప్పుడు సుగ్రీవుడి భార్యని వాలి ఎత్తుకుపోయాడు, రాముడి భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. వీళ్ళిద్దరు కలిస్తే ఇద్దరికి ఇద్దరు భార్యలు దొరుకుతారు, అందుకనే ఇద్దరు కలిశారు. అటువంటి వాడితో మైత్రి చేయాలి అంటే ఎవరితో కలిస్తే మన కార్యసిద్ధి అవుతుందో అటువంటి వాడితో మైత్రి చేయాలి. ఆ చమత్కారం కూడా చూపించాడు. అలా రాముడు అంటాడు, నువ్వు నాకు చాలా ఉపకారం చేయబోతున్నావు, నేను కూడా నీకు ఉపకారం చేస్తాను. ఏమిటది? వాలి వధ చేస్తాను నేను. చాలా తప్పుడు పని చేశాడు వాలి కథ అంతా చెప్తాడు సుగ్రీవుడు. ఎందుకు మా ఇద్దరి మధ్యలో వైరం వచ్చింది, మేమిద్దరం ఎందుకు కొట్టుకున్నాం, ఆ దుందుబి కథ ఇవన్నీ చెప్తాడు. ఆ వాలి వల్ల నాకు చాలా భయం ఉంది, నా భార్యను ఎత్తుకుపోయాడు వాలి అన్నప్పుడు వాడు వధార్హుడు, వాడిని చంపటం అనేది ధర్మం, కాబట్టి నేను వాడిని సంహరిస్తాను. నీకోసమని కాదు, వాడిని సంహరించడం ధర్మం, అందుకనే నేను సంహరిస్తాను అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడికి నమ్మకం కలగలేదు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి అగ్నిని ఏర్పాటు చేశాడు. అగ్ని సాక్షిగా మైత్రి చేయాలి కదా ఇద్దరు, అగ్ని సాక్షిగా మైత్రి చేశారు. అలా కూర్చుని మాట్లాడుతున్నారు. వాలి కథంతా చెప్పాడు, రాముడు కూడా తన కథంతా చెప్పుకున్నాడు. సుగ్రీవుడికి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడో మనం అక్కడ అనుష్ఠానం చేస్తున్నప్పుడు నదీ తీరంలో పైనుంచి ఎవరో ఒక ఆభరణాల మూట పడేశారు కదా, అది ఏమైనా బహుశా దీనికి సంబంధించి ఉండొచ్చేమో, ఈ కథకి తీసుకురా అన్నప్పుడు ఆంజనేయ స్వామి అవునవును నేనే తీసిపెట్టాను ఆ రోజు. ఎవరు ఒప్పుకోలేదుట, మనకెందుకయ్యా, లోపల ఏముందో, బాంబు ఉందో ఏముందో మనకెందుకు, ఇది అన్నోన్ బ్యాగేజ్, ఎవరు ముట్టుకోకూడదు అంటారు కదా, అన్నోన్ బ్యాగేజ్ ఇది, దీని ఎందుకయ్యా మనకు వద్దు అన్నారు, అందరూ వద్దన్నారట. అప్పుడు ఆంజనేయ స్వామి మాత్రం ఏం భయపడద్దు, తీసిపెడదాం, మనకు అవసరం అవుతుంది అని తీసిపెట్టాట. అది ఆయన చెప్పుకుంటాడు, అవునవును నేనే తీసిపెట్టాను, అది తేనా తీసుకురానా, తీసుకురా. లోపల నుంచి ఆంజనేయ స్వామి ఆ ఆభరణాల మూట తెచ్చాడు. తెచ్చి ముందు పెట్టారు, దాన్ని ఊడదీశారు. తీస్తే రాముడు ఆ వస్త్రాన్ని చూసి పడిపోయాడు. అవునవును ఈ చీర కొంగు సీతమ్మవారిదే గుర్తుపట్టాడు, పడిపోయాడు. రాముడిని లేపారు. ఇది రామాయణంలో జరుగుతూనే ఉంటుంది. రాముడు మాటికి పడిపోవటం, లక్ష్మణుడు లేపటం, రాముడు పడిపోవటం, లక్ష్మణుడు లేపటం, ఇది జరుగుతూనే ఉంటుంది, ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. పాపం రాముడు చూడంగానే పడిపోయాడు. వీళ్ళు ఏం చేస్తారు, సుగ్రీవుడు, వానరులు, వీళ్ళందరూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పురాణములు వ్యక్తిత్వ వికాస పాఠాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రయత్నం ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో చేయాలి. పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినప్పుడే మనం విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం. అందుకే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే జ్ఞానం లభిస్తూ ఉంది అని చెప్పబడింది. కాబట్టి ఆ శ్రద్ధ ఏ స్థాయిలో ఉండాలి అంటే అది పూర్తి స్థాయిలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఏదో మిడిమిడిగా పైనే మనం చేస్తే ఆ ఫలితాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి అన్నమాట. ఒక గ్రామంలో ఒకే ఒక బడి ఉంది, స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకుంటూ ఉంటారు. ఏదో ఒక అనుకోని సంఘటనలో ఆ స్కూలు నిప్పంటుకొని తగలబడింది. తగలబడితే విద్యార్థులందరూ కూడా చక్కగా సరదాగా ఆడుకుంటున్నారట. అమ్మయ్య మాకు గొడవ పోయింది, బడి మొత్తం కాలిపోయింది, కాబట్టి ఇక పాఠాలు ఈ బెడద ఉండదు, ఈ బడి తయారవడానికి చాలా కాలం పడుతుంది, అంతకాలం హాయిగా ఆడుకోవచ్చు అనుకున్నారట. కానీ అందులో ఒకే ఒక విద్యార్థి కూర్చొని ఏడుస్తున్నాడట. గ్రామస్తులందరికీ చాలా ముచ్చటేసింది. తదితర విద్యార్థులందరూ కూడా చదువుపై శ్రద్ధ లేని వాళ్ళు, మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు. కానీ ఒక్క విద్యార్థి చదువు మీద ఎంత శ్రద్ధ, బడి కాలిపోయిందని అంత ఏడుస్తున్నాడని చెప్పి ఆ గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఓదార్చుతూ, బాబు ఎందుకు ఏడుస్తావురా, ఏం పర్వాలేదు, రేపటి నుండి మరలా పాఠాలు మొదలు పెడదాం, ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద మొదలు పెడదాం, ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటే ఆ విద్యార్థి అన్నాడు, నాకు బడి కాలిపోయిందని నాకు బాధగా లేదండి, ఇంకా ఉపాధ్యాయులు మిగిలి ఉన్నారని బాధగా ఉందండి అన్నాడట. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులు మిగిలి ఉన్నారు కాబట్టి ఆ చెట్టు కిందనే మళ్ళీ పాఠాలు చెప్తారు, మా బాధ మాకు తప్పదు అని వాడు ఆలోచించాడట. అంటే దాని అర్థం ఏంటంటే పూర్తి స్థాయిలో అంటే మనలో ఉన్నటువంటి ఏ గుణాలైనా పూర్తిగా నిర్మూలన జరిగినప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలుగుతాం అన్నమాట. అందుకని చూడండి, రామదాసు గారి యొక్క జీవితంలో మనం చూసుకుంటే కనుక, రామదాసుకి రామచంద్రమూర్తి తను జైలు నుండి విడిపించాడు రామదాసుని. కానీ రామదాసుకి రాముని యొక్క దర్శనం ముందు కలగలేదు, తానీసాకు కలిగింది. ఆ సంగతి రామదాసుకు తెలిసిన తర్వాత ఒకవైపు సంతోషం, మరొక వైపు బాధ. నా కోసం సాక్షాత్తు రామలక్ష్మణులు దిగి వచ్చి నా అప్పు తీర్చి నన్ను కాపాడారు అని సంతోషపడాలా,
కానీ నాకు దర్శనం ఇవ్వకుండా తానీసాకు దర్శనం ఇచ్చారని బాధపడాలా అని సందిగ్ధ అవస్థలో చాలా బాధపడుతుంటే అప్పుడు రాముడు ప్రత్యక్షం అవుతాడు రామదాసు వారికి. రామదాసు వారు అడుగుతారు, రామా నాకెందుకు ముందు ప్రత్యక్షం అవ్వలేదు, తానీసాకి ఎందుకు ఈ అవకాశం ఇచ్చావని. అప్పుడు రాముడు అంటాడు, చూడవయ్యా, తానీసా కూడా గత జన్మలో నా భక్తుడయ్యా. ఆయన గత జన్మలో చివరి వరకు వచ్చి ఆగిపోయాడు, లేకపోతే గత జన్మలోనే తరించిపోయి ఉండేవాడు. ఆ శేషం ఇప్పటి వరకు ఉండిపోయింది. గత జన్మలో వాడు ఎవడంటే ఒక శివభక్తుడు తానీసా అనేవాడు. తను ఒక శివాభిషేకం చేయాలి అని నిర్ణయించుకున్నాడట. ప్రతిరోజు శివాభిషేకం చేస్తూ ఉంటాడు. రోజుకి ఒక 1000 కుండలు నీళ్లు వేసి అభిషేకం చేస్తూ ఉంటాడట. ఇలా రోజు ఇదొక దినచర్య, పరిపాటిగా భగవత్ ఆరాధన చేసుకుని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇలా చేస్తూ 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 చాలా కాలం తర్వాత కఠోరమైనటువంటి దీక్ష తీసుకున్నాడు. ఇంతకాలం శివునికి నేను అభిషేకాలు చేస్తున్నాను, ఈరోజు ఎలాగైనా సరే శివ దర్శనం నేను పొందాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక నిర్ణయానికి వచ్చి కఠోరమైన దీక్ష తీసుకొని శివుడు ప్రత్యక్షమైనంత వరకు నేను అభిషేకం చేస్తూనే ఉంటాను, అభిషేకం ఆపను. 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఎన్ని రోజులు కావచ్చు, నిద్రాహారాలు మాని అభిషేకం చేస్తూనే ఉంటానని కఠోరమైన పట్టుబట్టాడు. పట్టుబట్టి ఇక నదిలో నీరు తీసుకురావడం, కుండతో శివలింగంపై అభిషేకం చేయడం. అలా 1000 అభిషేకాలు, 2000 అభిషేకాలు, 3000 అభిషేకాలు, 10,000 అభిషేకాలు దాటిపోయాయి. ఆ రోజంతా గడిచిపోయింది, అర్ధరాత్రి దాటిపోయింది. అయినా శివుడు దర్శనం ప్రత్యక్షం కాలేదు, ఈయనకి దర్శనం కలగలేదు. ఇలా చేస్తూ 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 ఈయనకి చాలా ఒక దశలో ఈయనలో ఉన్నటువంటి ఓర్పు నశించింది, పట్టుదల నశించిపోయి ఇక అనుకున్నాడట, ఎంత చేసినా నా మీద నీ కనికరం కలగదా అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి కుండతో శివలింగంపై కుట్టాడట. కుట్టిన తర్వాత అప్పుడు శంకరుడు తనకు అశరీరవాణిగా, తన రూపం అయితే దర్శనం అయితే ఇవ్వలేదు కానీ మాట రూపంలో చెప్పడం జరిగింది, చూడు నాయన ఎంత పని చేసావయ్యా నువ్వు, ఒకే ఒక్క కుండ అభిషేకం, ఇంతవరకు కొన్ని వేల అభిషేకాలు చేసావు నువ్వు, నాకు తెల్లవారు నుండి చేస్తున్నావు, అర్ధరాత్రి దాటిపోయింది, ఒకే ఒక కుండ చివరి కుండ తీసుకొచ్చి నాపై నీరు పోసేసి ఉంటే, అభిషేకం చేసేసి ఉంటే నీకు ప్రత్యక్షం అయిపోయి ఉండేవాడిని అన్నారు. కానీ అంతలో నీ యొక్క లక్ష్యం ఆగిపోయింది, అంతవరకు వెళ్ళావు, ఒక కుండ దగ్గర ఆగిపోయావు, నువ్వు ఎంత పని చేసావయ్యా అంటే అప్పుడు చాలా బాధపడ్డాడు అనమాట ఆయన. సరే, ఈ జన్మకైతే నా దర్శనం నీకు కలగదు, రాబోయే జన్మలో కలుగుతుందని చెప్పి తను వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తానీషా అనమాట ఈ జన్మలో. అంటే అర్థం ఏంటంటే, మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేసి చేసి చివరికి విసిగిపోతూ ఉంటాం, ఇంకా మరి అబద్ధమో అనుకుంటాం. అలాగే అనుకోకూడదు, ఇంత చేసి ఆగిపోకూడదు, మరి కొంచెం చేసి ఉంటే అది ఖచ్చితంగా నీకు దక్కుండదేమో అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉందన్నమాట. అది మనకు రామదాసు గారి యొక్క జీవిత చరిత్రలో మనకు చెప్పబడింది. ఇట్లా మనం చెప్పుకొని పోతూ ఉంటే, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి అచిరేనాధి గచ్చతి. ఒక సందర్భంలో ఒక ఇద్దరు భక్తులు తపస్సు చేస్తున్నారు విష్ణుమూర్తి కోసం. నారదుల వారు అటుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అటుగా వెళ్ళిపోతుంటే నారదులను చూసి ఆ భక్తులు పిలిచి అడిగారు, స్వామి మీరు ఎప్పుడు వైకుంఠానికి వెళ్తుంటారు కదా, మేము ఆ వైకుంఠనాథుడి కోసమే తపస్సు చేస్తూ ఉన్నాము, మరి ఆయన దర్శనం ఎప్పుడు కలుగుతుందో నాకు ఒకసారి మీరు స్వామివారిని అడిగి వస్తారా అంటే, అలాగేనయ్యా తప్పకుండా అని ఆయన వైకుంఠం వెళ్ళి తిరిగి మరలా వెళ్ళిపోతున్నారట. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ భక్తులు కేక వేసి, స్వామి విష్ణుమూర్తిని మా కోసం కనుక్కున్నారా, ఏమని చెప్పారు, ఎప్పుడు ఆయన దర్శనం మాకు కలుగుతుంది చెప్పండి స్వామి అంటే, మీరు ఇంకా చాలా కాలం చేయాలయ్యా, చేస్తుండని వెళ్ళిపోతూ ఉంటే, లేదు ఎంతకాలం చేయాలి చెప్పండి అంటే, నారదుడు చెప్పాడు, శ్రీ మహావిష్ణువు మీకోసం ఇలా చెప్పారయ్యా, మీరు ఏ చెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నారో ఆ చెట్టులో ఎన్నో ఆకులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు మీరు తపస్సు చేస్తేనే ఆయన ప్రత్యక్షం అవుతాడయ్యా, అది ఆయన చెప్పమన్నారు మీకు అని చెప్పి నారదుడు వెళ్ళిపోతూ ఉంటే, అందులో ఒక భక్తుడు అన్నాడట, ఈ చెట్లు ఎన్ని ఆకులు ఉన్నాయో మాకు తెలియదు, లెక్క పెట్టలేము కూడా, అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షం అవుతాడా, అప్పుడు ప్రత్యక్షమయ్యే దేవుడు మాకెందుకండి, అప్పుడెప్పుడో ప్రత్యక్షమయ్యే దేవుడి కోసం ఇప్పుడు ఉన్నటువంటి సుఖాలు భోగాలు వదులుకుంటామా అని వెంటనే ఆయన తపస్సు మానేసి వెంటనే బయలుదేరిపోయాడట. అయితే ఇద్దరు కదా తపస్సు చేస్తున్నారు. మరో వ్యక్తికి కూడా ఇదే మాట చెప్పాడు నారదుడు, అయ్యా నీకు కూడా ఇదే చెప్పారు విష్ణువు, ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన దర్శనం కలుగుతుందట అంటే, ఆ భక్తుడు అన్నాడు, అప్పటికైనా స్వామివారి దర్శనం కలుగుతూ ఉందా అంటే, అప్పటికైనా నా లక్ష్యాన్ని చేరుకుంటాను అన్నమాట, అంటే అప్పటికైనా నేను విజయం సాధించగలుగుతాను అన్నమాట అని చాలా సంతోషంగా, ఇంకా నాకు ఉత్సాహం పెరిగిందయ్యా, ఇంకా చక్కగా తపస్సు చేస్తానన్నాడట. అప్పుడు వెంటనే
తన అంతర్వాణిగా తన నుండే స్వామి ప్రత్యక్షమై తనను ఆశీర్వదించాడట. అంటే అటువంటి ఒక పట్టుదల విశ్వాసం ఉన్నప్పుడే మనం అది భగవంతుని సాధించుకోవడం కానీ మనం అనుకున్నటువంటి లౌకికమైనటువంటి విజయాలు సాధించాలన్నా అటువంటి పట్టుదల ఉండాలనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. హరి ఓం తత్సత్. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతున్న సమయంలో ఆ సమస్యల నుండి బయటపడటానికి నవగ్రహ ఆరాధన అద్భుతంగా సహకరిస్తుంది. మీరు జన్మించిన నక్షత్రాన్ని బట్టి నవగ్రహాలను ప్రసన్నం చేసుకుంటే మీరు అనుకున్న రంగంలో అద్భుతమైన స్థాయిలో రాణించవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా 27 నక్షత్రాల్లో మఖా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, మఖా నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి నవగ్రహాల్లో కేతువుని ప్రసన్నం చేసుకోవాలి. కేతువుని ప్రసన్నం చేసుకోవాలంటే మహాగణపతిని ఆరాధన చేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనే మంత్రం చదువుతూ మంగళవారం గణపతికి సింధూరంతో బొట్లు పెడుతూ పూజ చేయండి. మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఈ మంత్రం చెప్పుకుంటూ మంగళవారం పూట సింధూరం బొట్లు గణపతికి పెడుతూ గణపతిని పూజించండి. విశేషంగా మీరు అనుకున్న రంగంలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోరు. జీవితంలో వాళ్ళకు కావలసినవన్నీ కూడా నిదానంగా ఏర్పాటు చేసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే గణిత రంగంలో, అడ్మినిస్ట్రేషన్ రంగంలో మంచి నిపుణులుగా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. స్పెక్యులేషన్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. జీవితంలో మఖా నక్షత్రం వాళ్ళకి ఎలాంటి లోటు లేకపోయినప్పటికీ ఏదో సాధించాలని ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళేంటో నిరూపించుకోవాలని, సాధించాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ దానిలో విజయం సాధించడానికి కూడా ఈ మఖా నక్షత్రం వాళ్ళకి కేతువు అనుగ్రహం కలుగుతుంది. అంటే కేతువు అనుగ్రహించి వాళ్ళు అనుకున్న రంగంలో విజయం సాధించడానికి చాలా చక్కగా సహకరిస్తాడు. అలాగే మంచి మనుషులుగా, ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా మఖా నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా పేరు తెచ్చుకుంటారు. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ కేతు మంత్రాలను జపం చేసుకోవటం, కేతు ధ్యానం చేయటం చేయాలి. కేతు అనుగ్రహం కలగాలంటే ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మనస్సులో కేతువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి. లేదా చక్కగా స్నానం ఆచరించి పూజామందిరంలో భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఆ సమయంలో నవగ్రహాలను స్మరించుకుంటూ ప్రత్యేకంగా కేతువుకు సంబంధించినటువంటి ఈ శ్లోకం ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అంటూ కేతు ధ్యాన శ్లోకం చదివి ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే వీళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు అనుగ్రహం ద్వారా తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఈ మఖా నక్షత్రం వాళ్ళు ఎప్పుడైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళితే చాలా మంచిది. దేవాలయంలో పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలు చల్లి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ప్రత్యేకంగా మంగళవారం చేస్తే చాలా మంచిది. మంగళవారం నాడు చేసే పుట్టల ఆరాధన మఖా నక్షత్రం వాళ్ళ అభివృద్ధి సాధించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళకి పుబ్బా నక్షత్రం సంపత్తార అంటే వాళ్లకు సంపదలు ఇచ్చే నక్షత్రం పుబ్బా నక్షత్రం. అందుకే మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ధనపరంగా కలిసి రావాలంటే, ఆర్థికంగా కలిసి రావాలంటే పుబ్బా నక్షత్రం ఏ రోజు ఎప్పుడుందో చూసుకోండి. పుబ్బా నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించండి. పార్వతీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయండి. అమ్మవారి దగ్గర వీలైతే ఒక నెమలి ఈకను సమర్పించండి. అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించి అమ్మవారి పూజలో ఉంచిన ఆ నెమలి ఈకను మీరు ధనం దాచుకునే బీరువాలో అమ్మవారి ప్రసాదంగా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే పార్వతీదేవి అనుగ్రహం ద్వారా మీరు ఆర్థికంగా రాణించడానికి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి
అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే మఖా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు పుబ్బా నక్షత్రం ఉన్న రోజు పార్వతీదేవిని పూజించిన, పార్వతీదేవి ఆలయాలు దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన ఆర్థికపరమైన సమస్యలన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు వీలైనప్పుడల్లా మంగళవారం రోజు మీ గృహంలో దక్షిణ దిక్కులో 7 ఒత్తుల దీపం వెలిగించండి. మఖా నక్షత్రం వాళ్ళు మంగళవారం గృహంలో దక్షిణ దిక్కు 7 ఒత్తులు విడివిడిగా ప్రమిదలో వేసి నువ్వుల నూనె పోసి దీపం పెట్టండి. ఇలా దక్షిణ దిక్కులో 7 ఒత్తుల దీపాన్ని మంగళవారం పెడితే కూడా కేతువు చాలా ప్రసన్నుడవుతాడు. కేతువు అనుగ్రహం కలిగి మఖా నక్షత్రం వాళ్ళు మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే శనివారం రోజు నలుపు రంగులో ఉన్నటువంటి గోవును పూజించటం, నలుపు రంగులో ఉన్న గోవుకి ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు ఎర్రటి పుష్పాలతో సూర్యుడిని గణపతిని వీలైనప్పుడల్లా పూజించండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో ఎప్పుడైనా సరే వీలైనప్పుడు అమ్మవారికి మందార పూలమాలను సమర్పించండి. మందార పూలన్నీ కూడా చక్కగా హారంలాగా కట్టి మఖా నక్షత్రం వాళ్ళు మీకు వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ఆ మందార పూలమాల సమర్పించండి. ఇలా చేస్తే కూడా చక్కగా ధనప్రాప్తి ఏర్పడుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అలాగే సంకటనాశక గణేశ స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుంది. మఖా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక్క స్తోత్రం చదువుకోండి. తిరుగులేని విధంగా మీ సంకటాలు, కష్టాలు అన్నిటి నుంచి తొందరగా బయటపడవచ్చు. మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మఖా నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకోండి లేదా వినండి. అద్భుతంగా గణపతి అనుగ్రహం కలిగి సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలను దర్శనం చేసుకోండి. తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇలా కొండ మీద ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి మంచి అనుకూలత ఏర్పడుతుంది. శనివారం రోజు ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారా, గణపతిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.